So hello guys, welcome back to my YouTube channel. It's Kanna Official 01. Welcome back to a new video. సో ఈ రోజు అయితే మేము యాగని టెంపుల్ దగ్గరికి అయితే వచ్చినాం. సో ఇంకా గుట్ట పైన ఉన్నాం అనమాట, రోడ్ పైన. సో టెంపుల్ అయితే ముందర ఉంది. సో చూసుకోండి, వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉందన్నమాట. సో ఇంకా మొత్తం కొండలు, ఇక్కడ కొండలు, అన్ని కొండలు. మన వెహికల్ అయితే ఈయన ఉంది. సో మేము ఈడ ఆగి చూస్తున్నాం అనమాట. అఖండ దీపం అయితే ఈడ పెడతారు. సో ఇంకా ఇక్కడ టెంపుల్ ఇదైతే, ఇది మెయిన్ టెంపుల్ అయితే ఇది. సో గైస్ ఫైనల్లీ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. చూసుకోండి, అరే నెక్స్ట్ లెవెల్ ఉంది లొకేషన్ మాత్రం. సో టెంపుల్ అయితే ఇప్పుడైతే క్లోజ్ ఉందంట. 3 o'clock ఓపెన్ అవుతుంది. అప్పటి వరకు కొంచెం ఎక్స్ప్లోర్ కొట్టేదాం. మీరు చూసుకున్నట్లయితే ఇది అయితే తేరు అనమాట. సో జాతర ఉన్నప్పుడు తేరు అయితే బయటికి తీసి యాత్ర అయితే అవుతుంది అనమాట. సో ప్రజెంట్ అయితే మేము కారుకి పార్కింగ్ చేసేసి అన్నదాన సత్రంకి అయితే వెళ్ళిపోదాం. సో ఇటు పోవాలంట, సైడ్ ఉందంట అన్నదాన సత్రం. సో చూపిస్తాం మీకు. ఇక్కడ పైన కూడా ఒక అన్నదాన సత్రం అయితే ఉంటుంది. సో ఇక్కడ వెళ్తే మీకు పైన కూడా ఉంటుంది, ఒకటి ఇక్కడ కూడా ఉంది దగ్గర అయితే అని చెప్పేసి ఇక్కడ పోతున్నాం. సో మీరు అక్కడ సైడ్ ఒకవేళ మీరు టెంపుల్కి పోయి దర్శనం చేసుకొని వస్తే డైరెక్ట్ అటు వెళ్ళిపోవచ్చు. లేదా మీకు గుడి బంద్ ఉంటే పార్కింగ్ దగ్గర ఉంటే మీరు ఇటు వెళ్ళిపోవచ్చు. ప్రైస్ ముందులో కనిపిస్తుంది చూసినా, ఇదే అన్నదాన సత్రం అనమాట. సో మనం అయితే ఇక్కడికే వెళ్తున్నాం. సో ఫుడ్ అయితే టేస్ట్ చేద్దాం అనమాట ఎట్లుందో. మండపం కూడా ఉందన్నమాట చిన్నది. సో గుడి దగ్గర ఎవరైనా కళ్యాణం చేసుకుంటే ఇక్కడైతే చేశారనమాట. చెట్లు చాలా హైట్ ఉన్నాయి, ఇక మనమైతే ఎక్స్ప్లోర్ చేద్దాం ఇదంతా. సో ఇదేంది, శ్రీ ఉమామహేశ్వర నిత్య అన్నదాన సత్ర. ఇదంతా సత్రమే అనమాట ఇది మొత్తం. సో ఇక్కడంతా అక్కడంతా మొత్తం పార్కింగ్. చెట్లు చూసుకొని జ్ఞానం కోతులు ఉన్నాయి. కోతులు అయితే డేంజర్ ఉన్నాయి. ఈ చెట్టు మీద మొత్తం కోతులే ఉన్నాయి, దీనిపైన కోతులు ఉన్నాయి మొత్తం. ఇక పబ్లిక్ అయితే వస్తారు అనమాట. సో ఇక్కడైతే వెయిట్ చేస్తున్నాం మనం అన్నదాన సత్రం దగ్గర. కనిపిస్తుందా ఇది రైస్ గిన్నె, ఇది పట్టుకొచ్చాము. సో చేతిలో స్టార్ట్ అవుతుంది అన్నదాన సత్రం అయితే వస్తున్నాం అనమాట. ప్లేట్ ఈ విధంగా అయితే వచ్చినాయి అనమాట. సో చూసుకోండి, మనకి టిఫిన్ ప్లేట్స్ కూడా అట్లా వచ్చినాయి అనమాట. సో పులిహోర, పప్పు, కొంచెం స్వీట్ అయితే పెట్టారు. సో గాయస్ మన వెనక అయితే చూసుకుంటే ఎట్లా అవుతుంది చూడదు, అది అల్లకెళ్ళి ముంచుకొస్తుంది. కింద బకెట్ ఉంది, అల్లకెళ్ళి ముంచుకొస్తే అవుతుంది. ఈడ కూడా ఒకటి ఉంది, తీసుకోరు అన్నట్టున్నాయో. అది నీళ్ళు అవుతుంది, ఇదేమో ఉంటుంది. ఫుడ్ అయితే నేను బయటికి వెళ్ళినాం, చెమటలు ఎట్లా వస్తుంది. సండే అయితే ఫుల్ ఉందన్నమాట, డేంజర్ ఎండ అయితే ఉంది. సో ఇప్పుడైతే వెహికల్ దగ్గరికి అయితే పోదాం. ఇప్పుడే గుండంలో దిగి స్నానం చేసి అయితే వచ్చినాం అనమాట. సో అక్కడ వాటర్ అయితే వస్తాయి, అవి ఎక్కడికి వెళ్ళి వస్తాయి కూడా తెలియదు, కొండ పైకి వస్తాయంట. సో ఫ్రెష్ అప్ అయితే అయిపోయినాం. సో మమ్మీ వాళ్ళు కాలుముఖం కడుకొని వద్దామని చెప్పి కిందికి పోయారు. అలా పోయి మునిగేసి వచ్చేది. ఇప్పుడు మళ్ళీ మొత్తం పచ్చి అయ్యేసి వచ్చేది. అలా కూర్చొని మళ్ళీ బట్టాలు వెళ్ళిన తర్వాత పోవాలి. సో గైస్ ఇదే యాగంటి బసవన్న, చాలా పెద్ద అయితే అయిపోయింది అనమాట. ఈ టెంపుల్ అయితే శివాలయంకి అయితే వెళ్ళిపోయినాం అనమాట. సో ఇప్పుడు ముందైతే మనమైతే వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే పోదాం. సో అదైతే ఈ గుట్టలలో ఉంటుంది అనమాట. సో లోపల గృహ లోపల అయితే ఉంటుంది. సో దారి అయితే ఇదే, మనం అయితే కొండపైకి ఎక్కాలన్నమాట. ఇప్పుడైతే వెళ్తున్నారు మా అమ్మారు అయితే వెళ్తున్నారు అనమాట ముందల. సో మనం వెళ్ళిపోదాం. మనకైతే వెళ్తుంటే హనుమంతుని టెంపుల్ అయితే కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడైతే మనం దర్శనం అయితే చేసుకున్నాం. ఇప్పుడు నుంచి పైకి వెళ్ళిపోవాలి. ఇటు నుంచి పోతే శివాలయం వస్తుందంట పైన, మొత్తం గుహ లోపల. సో మేము ఫస్ట్ పైన నుంచి చూసినాం, ఒక దీపం వెళ్ళింది అనమాట గుహ లోపల. ఆ దారి చాలా పైకి ఉంది. మమ్మీ పోతారా, మమ్మీ మమ్మీ పోతారా పైకి? మమ్మీ వాళ్ళకి అయితే అడుగుతున్నా పోతారా పైకి అని. సో మనం అయితే వెళ్దాం.
సో మెట్లు అయితే ఎట్లున్నాయి అంటే చక్కగా ఉన్నాయి. సో టెంపుల్ అయితే పైకి పోతున్నాం. నేను మా అన్న మా డాడీ అయితే పోతున్నాం అనమాట పైకి. సో మొత్తం గుహ లోపల, మొత్తం కొండ లోపల, కొండ పైన. సో ఇది సీనరీ. సో కొంచెమే ఒక సగం వచ్చినాం అనమాట ఇక పోవాలి పైకి. సో లోపలికి అయితే చూద్దాం లోపల కెమెరాలో ఉందా లేదా. సో ఇంకా పైకి పోవాలి, ఇంకా ఇంత లోపలికి కావాలి పైకి. వ్యూ మాత్రం వస్తుంది. సో గైస్ ఫైనల్లీ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. సో చూసుకొని టెంపుల్ అయితే ఇదే అనమాట. సో గైస్ ఇప్పుడైతే వేరే టెంపుల్కి అయితే పోదాం. ఫైనల్లీ శివాలయంకి అయితే వచ్చేసినాం అనమాట పైన గుహలో. సో ఇక్కడ బ్రహ్మంగారు వచ్చి మెడిటేషన్ చేసిండనంట అప్పట్లో. సో మెట్లయితే చాలా డేంజర్ అయితే ఉన్నాయి. సో చూసి చేయాలి. ఎవరైనా పెద్దవాళ్ళు వస్తే కొంచెం జాగ్రత్త అయితే రండి. అంటే ఎక్కడానికి చాలా ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే ఏజ్డ్ పర్సన్ ఎక్కలేరు అనమాట ఇక్కడ. సో పైన అయితే వీడియో అలో లేకుండే, కొంచెం మేము రిక్వెస్ట్ చేసి వీడియో అయితే తీస్తుండే అనమాట. సో వీడియో ఎట్లా వచ్చినా మీరు యాక్సెప్ట్ చేయాలి, చూడండి. సో మన ముందులో అయితే ఒక హనుమాన్ అయితే కనిపించింది అనమాట. చూడండి ఎట్లా కూర్చుండు, మంచిగా కూర్చుని పుడుసత్తుగా. ఇక్కడైతే వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే పోతున్నాం. ఇక్కడైతే వీడియో నాకు తెలిసి అలా అయితే ఉండదు, జస్ట్ ఇక్కడ వరకు తీస్తున్నా. సో పక్కా విజిట్ చేయండి అనమాట ఈ గుడికి. చలో దర్శనం చేసుకొని మళ్ళీ కలుద్దాం. సో చూసుకోండి మెట్ల అయితే ఎట్లయినా. సో లొకేషన్ ఇదా అనమాట, చూసుకోండి ఎట్లుందో. ఇక మొన్న అయితే అక్కడ కూర్చుండు, మొత్తం కొండ లోపల అనమాట. సో మేమైతే కిందికి అయితే దిగేసేదాం. నాకే భయం అవుతుంది ఇట్లా నడుచుకుంటూ నేను నిలబడితే. చలో. సో గైస్ ఇంకొక టెంపుల్ కూడా విజిట్ చేసినాం అనమాట. సో ఇక్కడ బ్యాక్ సైడ్లో చూసుకున్నట్లయితే వీర బ్రహ్మం గారు అయితే ఇక్కడ ధ్యానం చేసేవాళ్ళంట. సో బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే లోపల గుహల చాలా లోపలికి అయితే ఉంది. అండ్ ఈ గుహలు చూస్తుంటే చాలా ఏదో తెలియని వైబ్ అయితే వస్తుంది అనమాట. పీస్ఫుల్ అయితే ఉంది చాలా. స్వామివి పాదాలు అయితే ఉన్నాయి. సో ఇప్పుడైతే కిందికి అయితే వెళ్ళిపోదాం. సో మేమైతే ఈ రూట్ నుంచి అయితే వచ్చినాం అనమాట. సో మెయిన్ రూట్ అయితే ఇక్కడ నుంచి ఉంది, కానీ మేమైతే ఈ గుట్ట పైన నుంచి వచ్చినాం. సో మేమైతే వేరే రూట్ నుంచి వచ్చినాం, కొత్త రూట్ నుంచి. మనం గూగుల్ మ్యాప్స్ ఎట్లుంటుందో తెలుసు, చెమటలు చూసి అట్లా వచ్చేసినాయి. ఫుల్ చెమటలు పట్టేసినాయి. లోపల చాలా ఉబ్బారు అవుతుంది అనమాట. సో ఎందుకంటే గుహ లోపల కదా, సో అట్లా కాలేటంగా ఫుల్ మంట పెట్టేసిన అనమాట. చాలా మంటలు వేస్తున్నాయి, కాలు డేంజర్ మంటలు వేస్తున్నాయి. కిందికి అయితే వెళ్ళిపోదాం. సో బయటికి అయితే వచ్చేసినాం. సో ఇక్కడైతే ఉసురు. సో గాయస్ ఇప్పుడైతే స్కూల్స్ కాలేజెస్ స్టార్ట్ అయినాయి కదా, సో అందుకే పబ్లిక్ మాత్రం అంత అనిపిస్తలేరు. సో లేకపోతే పబ్లిక్ చాలా మంది ఉంటుంది. హాలిడేస్లో అయితే అందరికి హాలిడేస్ ఉన్నప్పుడు అయితే పబ్లిక్ ఫుల్ ఉంటుండే. సో ఇప్పుడైతే మనం వెహికల్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఇక్కడ మ్యారేజెస్ కూడా అవుతున్నాయి. సో పోదాం. ఇక్కడ షాప్స్ కూడా ఉన్నాయి, మనం కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు, చూసుకోండి. సో గాయ్స్ ఇదన్నమాట ఈరోజు వ్లాగ్, యాగంటి బసవన్న టెంపుల్. సో నెక్స్ట్ వేరే గుడికి అయితే వెళ్తాం. సో అదైతే నెక్స్ట్ వ్లాగ్లో అయితే చూపిస్తా. సో అప్పటి వరకు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ కదా కొత్త వ్లాగ్లో. అంటిల్ టేక్ కేర్.